హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన డే 2 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో సోల్డ్ అయిన ప్లేయర్స్ ఎవరున్నారు అండ్ వాళ్ళని ఏ టీం బై చేశారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ 14 నుండి నిన్న మెగా ఆక్షన్ జరిగింది. అయితే ఫస్ట్ సెట్ లో ఆల్ రౌండర్స్ లాగా ఫస్ట్ ప్లేయర్ రోమన్ పోవల్ ని కలకత్తా టీం 1,50,00,000కి బై చేశారు. ఆ తర్వాత వచ్చిన ఫ్యాబ్ డూప్లెసిస్ ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం 2 crores కి బై చేశారు. తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ ని గుజరాత్ టీం 3.20 crores కి బై చేశారు. అండ్ తర్వాత వచ్చిన శామ్ కరణ్ ని చెన్నై సూపర్ కింగ్స్ 2,40,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన మార్కో జాన్సన్ ని పంజాబ్ టీం ఏకంగా 7 కోట్ల రూపాయలకి బై చేశారు. అండ్ చాలా టీమ్స్ ఇతని కోసం కాంపిటేటివ్ గా బిడ్ చేశారు. తర్వాత వచ్చిన కునాల్ పాండ్యా కోసం ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ ఈ రెండు ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనలీ బెంగళూరు టీం 5.75 crore రూపీస్ కి ఇతన్ని బై చేశారు. అండ్ ఫైనల్ ప్లేయర్ గా వచ్చిన నితీష్ రాణా కోసం సిఎస్కే, ఆర్సీబీ అండ్ రాజస్థాన్ టీం కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ రాజస్థాన్ టీం 4.20 crore కి ఇతన్ని బై చేశారు. ఇక సెట్ 15th న వికెట్ కీపర్స్ రాగా దీంట్లో ఫస్ట్ ప్లేయర్ రాన్ రికెల్టన్ ని ముంబై ఇండియన్స్ టీం బేస్ ప్రైజ్ 1 crore రూపీకి బై చేశారు. అండ్ తర్వాత వచ్చిన జాస్ ఇంగ్లీష్ కోసం పంజాబ్ అండ్ సన్ రైజర్స్ టీం కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ పంజాబ్ టీం 2,60,00,000కి ఇతన్ని బై చేశారు. అయితే ఈ సెట్ లో వచ్చిన షాయి హోప్, కేఎస్ భరత్, అలెక్స్ క్యారీ అండ్ గ్లాన్ ఫిలిప్స్ ఇలాంటి స్టార్స్ అందరూ అన్సోల్డ్ గా మిగిలారు. ఇక సెట్ 16th న ఫాస్ట్ బౌలర్స్ రాగా దీంట్లో ఫస్ట్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండే కోసం సిఎస్కే అండ్ రాజస్థాన్ టీం కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ రాజస్థాన్ టీం 6.50 crores కి ఇతన్ని బై చేశారు. తర్వాత వచ్చిన గిరాట్ కోయట్జేని గుజరాత్ టీం 2,40,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన స్వింగ్ కింగ్ మన భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై, లక్నో అండ్ ఆర్సీబీ చాలా టీమ్స్ కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ ఆర్సీబీ టీం 10,75,00,000కి ఇతన్ని బై చేశారు. తర్వాత వచ్చిన ముఖేష్ కుమార్ ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆర్టీఎం యూజ్ చేసి 8 కోట్ల రూపాయలకి బై చేశారు. తర్వాత వచ్చిన దీపక్ చహర్ ని ముంబై ఇండియన్స్ టీం 9,25,00,000కి బై చేశారు. అలానే ఆకాష్ దీప్ ని లక్నో టీం 8 కోట్ల రూపాయలకి బై చేయగా లాకీ ఫెర్గుసన్ ని పంజాబ్ టీం 2 కోట్ల రూపాయలకి బై చేశారు. అయితే ఈ సెట్ లో చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ కి చాలా వరకు యూజ్ అమౌంట్ వచ్చింది. మెయిన్లీ భువి, తుషార్ దేశ్ పాండే, దీపక్ చహర్, ఆకాష్ దీప్ ఇలాంటి స్టార్ ఇండియన్ బౌలర్స్ కి మంచి అమౌంట్ వచ్చింది. ఇక సెట్ 17th న ఫారెన్ స్పిన్నర్స్ రాగా దీంట్లో ఒక్క ప్లేయర్ అల్ గజన్ఫర్ ని ముంబై ఇండియన్స్ టీం 4,80,00,000కి బై చేశారు. రిమైనింగ్ ప్లేయర్స్ లైక్ ముజిబుర్ రెహమాన్, విజయకాంత్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ అన్సోల్డ్ గా మిగిలారు. ఇక సెట్ 18th న ఆల్ రౌండర్స్ వచ్చారు. ఫస్ట్ ప్లేయర్ శుభం డూబే కోసం రాజస్థాన్ అండ్ ఆర్సీబీ ఈ రెండు ఫ్రాంచైజ్ పోటీ పడగా ఫైనలీ రాజస్థాన్ టీం 80,00,000కి బై చేశారు. ఆ తర్వాత వచ్చిన షేక్ రషీద్ ని సిఎస్కే టీం 30,00,000కి బై చేశారు. అలానే హిమాన్ సింగ్ ని లక్నో టీం 30 lakhs కి, అలానే అన్షుల్ కాంబోజ్ ని సిఎస్కే టీం 3,40,00,000కి బై చేశారు. ఇది సిఎస్కే టీం నుండి గ్రేట్ బై అనే చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన అర్షద్ ఖాన్ ని గుజరాత్ టీం 1,40,00,000కి, తర్వాత వచ్చిన దల్షన్ నాల్కండేని ఢిల్లీ క్యాపిటల్స్ టీం 30,00,000కి, తర్వాత వచ్చిన స్వప్నిల్ సింగ్ ని బెంగళూరు టీం 50,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన గుర్నార్ బార్ని గుజరాత్ టీం 1,30,00,000 రూపాయలకి బై చేశారు. తర్వాత వచ్చిన బౌలర్ ముఖేష్ చౌదరిని సిఎస్కే టీం బేస్ ప్రైస్ 30 lakhsకి బై చేశారు. అలానే జీవన్ అన్సారీని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 40,00,000 రూపాయలకి బై చేశారు. అండ్ ఎం సిద్ధార్థ్ ని లక్నో టీం 75,00,000 రూపాయలకి బై చేశారు. ఆల్సో దిగ్వేజ్ సింగ్ ని లక్నో టీం బేస్ ప్రైస్ 30 lakhsకి బై చేశారు. బ్యాటర్ గా వచ్చిన మనీష్ పాండే ని కలకత్తా టీం 75,00,000 రూపాయలకి బై చేశారు. ఇక సెట్ 19th న ఆల్ రౌండర్స్ రాగా దీంట్లో షఫన్ రూథర్ఫోర్డ్ ని గుజరాత్ టైటన్స్ టీం 2.60 crores కి బై చేశారు. తర్వాత వచ్చిన షాబాజ్ అహ్మద్ కోసం సన్ రైజర్స్ అండ్ లక్నో ఈ రెండు ఫ్రాంచైజ్ టార్గెట్ చేయగా ఫైనలీ లక్నో టీం 2,40,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన మోయిన్ అలీ ఆ రౌండ్ లో అన్సోల్డ్ గా మిగిలాడు. ఇక టిమ్ డేవిడ్ ని సన్ రైజర్స్ అండ్ ఆర్సీబీ ఈ రెండు ఫ్రాంచైజ్ టార్గెట్ చేయగా ఫైనలీ ఆర్సీబీ టీం 3 కోట్ల రూపాయలకి బై చేశారు. తర్వాత వచ్చిన దీపక్ హుడా కోసం సిఎస్కే అండ్ సన్ రైజర్స్ ఈ ఫ్రాంచైజ్ బిడ్ చేయగా ఫైనలీ సిఎస్కే టీం 1,70,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన విల్ జాక్స్ కోసం ముంబై అండ్ సిఎస్కే ఈ 2 ఫ్రాంచైజ్ టార్గెట్ చేయగా ముంబై ఇండియన్స్ టీం 5,25,00,000కి బై చేశారు.
ఆల్సో అజ్మతుల్లా ఉమ్రాజయ్ కోసం సిఎస్కే అండ్ పంజాబ్ పోటీ పడగా ఫైనల్ గా పంజాబ్ టీం 2,40,00,000కి ఇతన్ని బై చేశారు. సాయి కిషోర్ కోసం సన్ రైజర్స్, పంజాబ్ అండ్ గుజరాత్ ఈ ఫ్రాంచైజ్ పోటీ పడగా గుజరాత్ టీం 2 కోట్లకి ఇతన్ని బై చేశారు. ఆల్సో రుమారియో షెఫర్డ్ ని బెంగళూరు టీం 1,50,00,000కి బై చేశారు. ఇక వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇక సెప్టెంబర్ 20న బౌలర్స్ రాగా దీంట్లో ఫస్ట్ ప్లేయర్ స్పెన్సర్ జాన్సన్ ని కలకత్తా టీం 2,80,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మని గుజరాత్ టైటన్స్ టీం 75,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన నువన్ తుషారా కోసం సన్ రైజర్స్ అండ్ ఆర్సీబీ ఈ 2 ఫ్రాంచైజ్ పోటీ పడగా బెంగళూరు టీం 1,60,00,000కి ఇతన్ని బై చేశారు. తర్వాత వచ్చిన జైదేవ్ ఉనద్కట్ ని బేస్ ప్రైజ్ 1 crore సన్ రైజర్స్ హైదరాబాద్ బై చేశారు. అండ్ తర్వాత వచ్చిన హర్నర్ పన్నుని పంజాబ్ టీం 30 lakhsకి బై చేశారు. ఇక సెప్టెంబర్ 21న ఆల్రౌండర్స్ రాగా దీంట్లో యుజ్వేంద్ర చహల్ ని రాజస్థాన్ టీం 35,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన అశ్విని కుమార్ ని ముంబై టీం బేస్ ప్రైజ్ 30 lakhsకి బై చేశారు. తర్వాత వచ్చిన ఆకాష్ సింగ్ ని లక్నో టీం 30 lakhsకి బై చేయగా తర్వాత వచ్చిన గుర్జప్నీత్ సింగ్ ని చెన్నై టీం 2,20,00,000కి బై చేశారు. తర్వాత వచ్చిన మిచెల్ శాండర్ ని ముంబై ఇండియన్స్ టీం 2 కోట్ల రూపాయలకి బై చేశారు. ఆల్సో జయంత్ యాదవ్ ని గుజరాత్ టైటన్స్ టీం 75,00,000కి బై చేశారు. ఇక సెప్టెంబర్ 22న బౌలర్స్ రాగా దీంట్లో టోటల్లీ 3 ప్లేయర్స్ సోల్డ్ అయ్యారు. ఫస్ట్ ప్లేయర్ ఫజలుక్ ఫారూఖీ, ఇతన్ని రాజస్థాన్ టీం 2 కోట్ల రూపాయలకి బై చేశారు. తర్వాత వచ్చిన కుల్దీప్ సేన్ ని పంజాబ్ టీం 80,00,000కి బై చేయగా తర్వాత వచ్చిన రీసీ థాప్లేని ముంబై ఇండియన్స్ టీం 75,00,000కి బై చేశారు. వీళ్ళతో పాటు సోల్డ్ అయిన ఆల్రౌండర్స్ చూసుకుంటే ప్రీనా షార్యాని పంజాబ్ టీం 3,80,00,000కి, మనోజ్ బాన్గాడేని బెంగళూరు టీం 30 lakhsకి, విప్రవ్ నిగమ్ ని ఢిల్లీ టీం 50 lakhsకి, శ్రీజిత్ కిషన్ ని ముంబై టీం 30 lakhsకి, జోకబ్ బ్రెత్లీని బెంగళూరు టీం 2,60,00,000కి, బ్రైడెన్ కార్ష్ ని హైదరాబాద్ టీం 1 కోటి రూపాయలకి, అరెన్ హరడీని పంజాబ్ టీం 1,25,00,000కి, కమెండు మెండిస్ ని హైదరాబాద్ టీం 75,00,000కి. వీళ్ళతో పాటు బౌలర్స్ గా వచ్చిన దుష్మంత్ చమీరాని ఢిల్లీ టీం 75,00,000కి, నాథన్ హిల్స్ ని సిఎస్కే టీం 2 కోట్ల రూపాయలకి, షమ్రన్ జోసెఫ్ ని లక్నో టీం 75,00,000కి, అంకిత్ వర్మని హైదరాబాద్ టీం 30 lakhsకి, రాజ్ ఆనంద్ భవాని ముంబై టీం 30 lakhsకి, ముషీర్ ఖాన్ ని పంజాబ్ టీం 30 lakhsకి, సూర్యనాథ్ షెడ్గే ని పంజాబ్ టీం 30 lakhsకి, ప్రిన్స్ యాదవ్ ని లక్నో టీం 30 lakhsకి, జెమీ ఓవర్టన్ ని సిఎస్కే టీం 1.50 crores వీళ్ళతో పాటు ఎక్స్ బాట్లీని పంజాబ్ టీం 80 lakhsకి, యువరాజ్ చౌదరిని లక్నో టీం 30 lakhsకి, కమలేష్ నాగర్కోటిని సిఎస్కే టీం 30 lakhsకి, రామకృష్ణ ఘోష్ ని సిఎస్కే టీం 30 lakhsకి, తెలుగు ప్లేయర్స్ అయిన పైలా అవినాష్ ని పంజాబ్ టీం 30 lakhsకి, అలానే మరో తెలుగు ప్లేయర్ వెంకట సత్యనారాయణ ని ముంబై టీం 30 lakhsకి, ఈశాన్ మలింగాని సన్ రైజర్స్ టీం 1,20,00,000కి, అలానే యంగెస్ట్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ టీం 1,10,00,000 రూపాయలకి బై చేయడం జరిగింది. ఇక ఫ్రాంచైజ్ కోరిక మేరకు సెకండ్ టైం ఆప్షన్ లోకి వచ్చి సోల్డ్ అయిన ప్లేయర్స్ చూసుకుంటే దేవదత్ పడిక్కల్ ని ఆర్సీబీ టీం 2 కోట్ల రూపాయలకి బై చేశారు. రువన్ సిసోడియాని కేకేఆర్ టీం 30 లక్షలకి బై చేయగా శ్రేష్ గోపాల్ ని సిఎస్కే టీం 30 lakhsకి, గ్లాన్ ఫిలిప్స్ ని గుజరాత్ టీం 2 కోట్లకి, డొనోవన్ ఫెరారియని డీసీ టీం 75 లక్షలకి, స్వాత్విక్ చికీరాని ఆర్సీబీ టీం 30 lakhsకి, అంకుల్ రాయ్ ని కేకేఆర్ టీం 40 lakhsకి, వెన్స్ బేడీని సిఎస్కే టీం 55 lakhsకి, మోయిన్ అలీని కేకేఆర్ టీం 2 crores ఉమ్రాన్ మాలిక్ ని కేకేఆర్ టీం 75 lakhsకి, సచిన్ బేబీని సన్ రైజర్స్ టీం 30 lakhsకి, ఆండ్రే సిద్ధార్థ్ ని సిఎస్కే టీం 30 lakhsకి, రాజవర్ధన్ హంగరేకర్ అండ్ హర్షల్ కుల్కర్ ని వీళ్ళిద్దరిని లక్నో టీం 30 lakhsకి, మాథ్యూ బ్రకెట్ ని ఎల్ఏజీ టీం 75 lakhsకి, కే మపాకని రాజస్థాన్ టీం 1,50,00,000కి, ప్రవీణ్ డుబేని పంజాబ్ టీం 30 lakhsకి, మనవంత్ కుమార్ ని ఢిల్లీ టీం 30 lakhsకి, కరీం జనత్ ని గుజరాత్ టీం 75 lakhsకి, భవన్ జాన్ ని ఎంఐ టీం 30 lakhsకి, త్రిపుర విజయ్ ని డీసీ టీం 30 lakhsకి, మాధవ్ తివారీని డీసీ టీం 40 lakhsకి, కునర్ రాథోర్ ని రాజస్థాన్ టీం 30 lakhsకి, అర్జున్ టెండూల్కర్ ని ఎంఐ టీం 30 lakhsకి, అండ్ లిజత్ విలియమ్స్ ని ఎంఐ టీం 75 lakhsకి,
కుల్వంత్ కెజ్రోలియాని జీటీ టీం 30 lakhs కి, లుంగి ఎంగడిని ఆర్సీబీ టీం 1 crore కి, అభినందన్ సింగ్ ని ఆర్సీబీ టీం 30 lakhs కి, అశోక్ శర్మని రాజస్థాన్ టీం 30 lakhs కి, విఘ్నేష్ పుతర్ ని ఎంఐ టీం 30 lakhs కి అండ్ మోహిత్ రాథని ఆర్సీబీ టీం 30 lakhs కి బై చేశారు. ఇక ఇది గైస్ డే 2 ఆక్షన్ లో సోల్డ్ అయిన మొత్తం ప్లేయర్స్ వీళ్ళే. మరి మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వస్తూ ఉంటాయి అండ్ అన్ని టీమ్స్ యొక్క రివ్యూ వీడియోస్ కూడా పెడతాను. ఆ వీడియోస్ అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.